హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వాళ్ళకున్న 4 మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏప్రిల్ వచ్చేసి వాళ్ళు ఎల్ఎస్‌జితో ఆడతారు. అవే హోమ్. వాళ్ళు ఎల్ఎస్‌జి గ్రౌండ్‌లోకెళ్ళి ఆడతారు ఆ మ్యాచ్‌ని. సో 4థ్ ఏప్రిల్ వచ్చేసి ముంబై ఇండియన్స్‌తో హోమ్‌లో ఆడతారు. 8థ్ ఏప్రిల్ వచ్చేసి జీటీ. 11థ్ ఏప్రిల్ వచ్చేసి సీఎస్‌కే అవే హోమ్. సో వాళ్ళకున్న 2 హోమ్ మ్యాచెస్, 2 అవే మ్యాచెస్ ఉన్నాయి. 2 హోమ్ మ్యాచెస్ వచ్చేసి ముంబైతో, జీటీతో. అలాగే అవే మ్యాచెస్ వచ్చేసి ఎల్ఎస్‌జి, సీఎస్‌కేతో. సో దే హావ్ ఎ గుడ్ స్క్వాడా లేదా వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్‌గా టీమ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటర్స్ వచ్చేసి కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా, ప్రథమ్ నిశంక, నితీష్ రాణా, క్రిస్టన్ స్టబ్స్, సాహిల్ ప్రకాష్. వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, అభిషేక్ పోరల్, బెన్ డకెట్. ఆల్రౌండర్స్ వచ్చేసి అక్షర్ పటేల్, సమీర్ రిజ్వా, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మాధవ్ తివారీ. బౌలర్స్ వచ్చేసి మిచిల్ స్టార్క్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, కయల్ జేవిన్సన్, ముఖేష్ కుమార్, అయూబ్ నబీ, లుంగి ఎంగిడి, త్రిపుర్ణ విజయ్, దుష్మంత్ చెమీరా. సో ఇది వాళ్ళ దగ్గర ఉన్న టీం అయితే. సో మీకేమనిపిస్తుంది టీం గురించి అవన్నీ కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళ దగ్గరున్న టీమ్‌లో మంచి యంగ్ స్టార్స్ అయితే ఉన్నారు. ఇండియన్ కోర్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి మెయిన్ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది వాళ్ళకి. ఎక్స్‌పీరియన్స్‌డ్ మిడిల్ ఆర్డర్ ఉంది వాళ్ళ దగ్గర. అలాగే పవర్ హిట్టింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది వాళ్ళ దగ్గర. ఢిల్లీ టీమ్‌లో బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ మిడిల్ ఆర్డర్. అలాగే పవర్ హిట్టింగ్ డెప్త్ ఉంది వాళ్ళ దగ్గర. ఫినిషర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అలాగే వాళ్ళ దగ్గర స్పిన్ కాంబో బావుంది. ఇంకా ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళ దగ్గరుంది. సో ఇవి వాళ్ళ స్ట్రెంగ్త్స్. అలాగే వీక్‌నెస్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఒక టాప్ ఆర్డర్ స్టేబుల్‌గా లేదు. అంత స్టేబుల్ టాప్ ఆర్డర్ లేదు. సో ఎవరిని తీసుకొస్తారు వాళ్ళు? కేఎల్ రాహుల్‌నైతే ఇప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్‌కి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. సో కేఎల్ రాహుల్‌తో ఎవరు పార్ట్నర్ అవుతారు? సో అది కూడా చూడాలి. కేఎల్ రాహుల్‌తో పాటు ఎవరు ఆడగలరు? అండ్ ఎవరు ఆ ప్లేస్‌ని పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయగలరనుకున్నారు? ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. కరుణ్ నాయర్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు. బట్ కరుణ్ నాయర్ అంత పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతాడా లేదా? అనేది కూడా చూడాలి. అభిషేక్ పురాల్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సో అభిషేక్ పురాల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది కూడా చూడాలి. ప్లస్ కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కేఎల్ రాహుల్ ఎలాంటి ప్లేయర్ అంటే స్టార్టింగ్‌లో టైం తీసుకొని అటాక్ చేస్తాడు. అభిషేక్ పోరెల్ వచ్చేసి స్టార్టింగ్ నుంచే అటాక్ చేసే ప్లేయర్. వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతుంది ఏంటో ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఒక డేంజరస్ కాంబో అవుతుందా లేదా ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ దగ్గరున్న వీక్‌నెస్ వచ్చి చెప్పా కదా! కొంచెం అన్‌స్టేబుల్ ఉంటుంది. చాలా వరకు వీళ్ళు హిట్టింగ్ స్టార్ట్ చేస్తే 50, 40, 60 రన్స్ ఈజీగా పవర్ ప్లేలోనే వచ్చేస్తాయి. వీళ్ళ వికెట్స్ పడితే కొంచెం ప్రెషర్‌లో పడుతుంది ఢిల్లీ. సో అందుకే అన్‌స్టేబుల్ టాప్ ఆర్డర్ అని చెప్పాను. అలాగే కరుణ్ నాయర్‌ని తీసుకొస్తున్నారు థర్డ్ ప్లేస్‌లో. సో ఎవరు, ఎవరు పెర్ఫార్మ్ చేస్తారో వీళ్ళ ముగ్గురులో ఎవరు పెర్ఫార్మ్ చేయరో ఏమి క్లారిటీ లేదు. సో వాళ్ళు ముగ్గురు ప్లేయర్స్ అంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేయరు. సో చూడాలి టాప్ ఆర్డర్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా అని. ఇంకా కీ ప్లేయర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. లైక్ కేఎల్ రాహుల్ కావచ్చు, ఇంకా అభిషేక్ పోరెల్ వీళ్ళ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు. సో అక్షర్ పటేల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు ఇవన్నీ కూడా చూడాలి ఇంత ప్రెషర్‌లో. ఇంకా వాళ్ళకి క్లోజ్ మ్యాచెస్‌లో చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. లైక్ లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లోజ్ మ్యాచెస్‌లో వాళ్ళు ఓడిపోయారు. అండ్ చాలా క్లోజ్ మ్యాచెస్ అక్కడ సూపర్ ఓవర్ దాకా వచ్చి అక్కడ చాలా లాస్ట్‌లో గెలిచారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ మ్యాచెస్ క్లోజ్ చేయడంలో కొంచెం స్ట్రగుల్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. కొంచెం ట్రబుల్ అయితే ఉంది. సో చూడాలి అవన్నీ అధిగమించి వాళ్ళు ఎలాంటి మ్యాచెస్ ఆడతారో. తర్వాత హోమ్ మ్యాచెస్ అన్నీ కూడా వాళ్ళంత మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు రీసెంట్‌గా. చాలా ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతున్నారు హోమ్ గ్రౌండ్‌లో. సో ఈ సీజన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూడాలి. అలాగే బ్యాటింగ్‌లో ఇన్‌కన్సిస్టెంటీ ముందుగా చెప్పుకున్నట్టే.
ఇప్పుడు టాప్ ఆర్డర్‌లో మెయిన్ ప్లేయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాపోతే వాళ్ళ నుంచి కరెక్ట్ పెర్ఫార్మన్స్ వస్తాయా లేదా అని చూడాలి. కేఎల్ రాహుల్ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడు. అభిషేక్ పోరల్ కావచ్చు, ఇంకా కరుణ్ నాయర్‌ని తీసుకుంటారా? సో, ఎవరొస్తారో అవన్నీ కూడా కొంచెం క్లారిటీ లేదు. సో, ఎవరిని తీసుకుంటే బావుంటదంటారు మీరు కామెంట్ చేయండి. సో, వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ అయితే లేదు. సో, మీకేమనిపిస్తుంది ఢిల్లీ టీమ్ గురించి? స్ట్రాంగ్‌గా ఉందంటారా టీమ్? లేదా ఏమన్నా వీక్ లింక్స్ ఏమన్నా మీకు కనపడ్డాయా ఇంకా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఈ టీమ్ మొత్తాన్ని తీసుకొని మనకు ప్లేయింగ్ 11 చూద్దాం. కేఎల్ రాహుల్ నంబర్ 1. నంబర్ 2 అభిషేక్ పోరల్‌ని లేదా పృథ్వీ షా ఇద్దరిలో ఎవరినో ఒకరు తీసుకోవచ్చు. పృథ్వీ షా కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే. ఢిల్లీ టీమ్ కోసమే చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. సో, డెఫినెట్‌లీ అతన్ని ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుందని అనుకుంటున్నా. సో, నంబర్ 3 వచ్చేసి నితీష్ రాణా లేదంటే కరుణ్ నాయర్ ఇద్దరిలో ఎవరినో ఒకరు తీసుకోవచ్చు. సో, ఐ ప్రిఫర్ నితీష్ రాణా. ఎందుకంటే నితీష్ రాణా చాలా ఇయర్స్‌గా ఆహ్, కేకేఆర్‌కి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి పెర్ఫార్మన్సే ఇచ్చాడు. సో, చూడాలి నితీష్ రాణాని తీసుకున్నారు. ప్లేయింగ్‌లోనే ఆడించే ఛాన్స్ ఉంటుందా లేదా అని. నంబర్ 4 వచ్చేసి అక్షర్ పటేల్. నంబర్ 5 డేవిడ్ మిల్లర్. నంబర్ 6 క్రిస్టియన్ స్టబ్స్. నంబర్ 7 అశుతోష్ రాణా. నంబర్ 8 విప్రాజ్ నిగమ్. నంబర్ 9 మిచిల్ స్టార్క్. 10 కుల్దీప్ యాదవ్. లుంగి ఎంగిడి. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి అయూబ్ నబీ. సో, ఇది నా ప్లేయింగ్ 11 గైస్. మీకేమనిపిస్తుంది ప్లేయింగ్ 11 కరెక్ట్‌గా ఉందా? అండ్ మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది? ఢిల్లీ టీమ్ ఈసారి క్వాలిఫై అవుతారా లేదా? ప్లే ఆఫ్స్‌కి రీచ్ అవుతారా? ఎన్నో ఇయర్స్‌కే ఎదురు చూస్తున్న కప్ అందుకుంటారా లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.